హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. మనం ప్రస్తుతం బురద రాఘవాపురం వద్ద అయితే ఉన్నాము. ఏన్కూరు మండలం, ఖమ్మం జిల్లా. ఈ రోజు ఇక్కడ రామాలయ ప్రతిష్ట అనేది ఏర్పాటైతే జరగబోతోంది. ఆ కార్యక్రమ విశేషాలను అయితే ఇక్కడ చూపించే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. ముందు కూడా పాలంచ మండలం పాండ్రాపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహం ఇచ్చాము, బ్రహ్మం గారి విగ్రహం ఇచ్చాము. ఇక్కడ శ్రీరాముల విగ్రహం. ఇది మూడోసారి మీకు ఈ భగవంతుడు ఈ అవకాశాన్ని కల్పించారు. అవును. సో ఖచ్చితంగా ఈ మంచి ఆనందోత్సవాలతో అయితే గ్రామస్తులు వాళ్ళు ఈ గుడికి కావాల్సిన ఏర్పాట్లలో మేము ఒక భాగమైనందుకు సంతోషపడుతున్నామని చెప్పి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఈ గుడికి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? మా మిసెస్ వాళ్ళ మా మామగారి తాతగారు వారి కట్టించిన ఆలయము శిథిలావస్థలో ఉంటే మళ్ళా మేము డొనేషన్స్ అంతా కొంచెం యూఎస్ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ సో మీరు అంటే సనాతన ధర్మం నిలబెట్టాలనేసి మా అందరూ పట్టుబట్టేసి ఇది చేయించాము. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మీ ఈ గ్రామంలో ఈ ప్రతిష్టలో భాగంగా మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషించినందుకు మీరు ఏమన్నా ఎలా ఫీల్ అవుతుంది? చాలా అదృష్టం అండి నాకు ఈ ఆపర్చునిటీ రావటము. ఇది మా అందరం అనుకునేది ఊర్లో, మేము కూడా అదే అనుకున్నాం. ఈ స్ఫూర్తి అనేది అందరికి ఒకటేసారి కలిగి ఎంత తక్కువ టైంలో ఈ ఆలయ నిర్మాణం కానీ ఏదైనా జరిగింది. అట్లనే మా దగ్గర నుంచి హెల్ప్ రావటం కూడా అట్లా స్పాంటేనియస్ గా దొరికింది. మనకి ఏమి లేట్ లేకుండా ఈ ఊరు మనుషులు అనుకున్నారు, మా ఫాదర్ అనుకున్నాడంట, ఈ ఊరు వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారంట, రాముడి దేవాలయం ఇక్కడ మనకు కావాలి, బాగుండాలి అని. ఇది పూర్వం ఎప్పుడో మా నాన్నగారి తాతగారు వడ్లమూడి నరసయ్య గారు స్థాపించారు. ఇంకా దాని దగ్గర ఎంతో ఆయన పూజలు పునస్కారాలు గ్రామ ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయటము, మన సంస్కృతిని డెవలప్ చేయటం బాగా చేశారు. ఇక దాని తర్వాత కొంత మరుగున పడిపోయింది, స్లో అయిపోయారు. ఈ మధ్య కాలంలో ప్రజలు అనుకుంటున్నారు, అరే మన గుడి మనకు లేదు, మనకి దేవుడు మనకి లేదు, మనకి ఒక సెలబ్రేషన్ చేసుకునే ఒక ప్లేస్ అనేది లేకుండా పోయిందని అనుకున్నారు. మాధురి అండి, నేను చికాగో నుంచి వచ్చాను. నేను ఫిజిషియన్ గా పనిచేస్తా అక్కడ. ఈ ఊరితో నాకు చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇక్కడనే పుట్టాను నేను. ఇక్కడ పుట్టిన తర్వాత మా పేరెంట్స్ వదిలిపోవాల్సి వచ్చింది ఊరిని. యాక్చువల్గా ఇది మా ఫాదర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఊరు ఇది. ఆయన ఇక్కడే పెరిగిండు, ఇక్కడే పుట్టిండు. ఆయనకి ఎంతో అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కూడా ఈ గుడి వాళ్ళ తాతగారు చేపట్టిందే. ఆయన ఇక్కడ ఆడుకునేవాడు, ఆయనకి ఎన్నెన్నో మంచి మంచి మెమరీస్ ఉన్నాయని చెప్పింది నాకు. సో మా ఫాదర్ ఆయన ఎక్స్ప్రెస్ చేసిండు ఐడియాని, ఏమనంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, ఊరికి ఏదైనా చేయాలనిపిస్తుంది, ముఖ్యంగా గుడి అది మంచి శిథిలావస్థలో ఉంది కదా, ఏదో ఒకటి చేయాలి. తాతగారు చేపట్టిన కార్యక్రమం కదా అది, మరుగున పడిపోయింది, దాన్ని మళ్ళీ పైనకి తేవాలని నాకు అనిపించింది. అట్లా కళలో కూడా వచ్చి చెప్పినట్టుగా అనిపించింది, ఇది చెయ్యాలి అని ఒక పట్టుదలతో ఉన్నాడు అనమాట. ఉన్నప్పుడు అదే టైంలో అరవింద్ గారికి చెప్తే ఆయన కూడా మా ఊర్లో కూడా మేము అందరం ఇదేం అనుకుంటున్నాం, కానీ చాలా రోజుల నుంచి ఈ పని చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు అవకాశం దొరికింది. అందరూ కూడా ముందుకి స్ఫూర్తితోనే ఉన్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఎలాగైనా అని. ఊరి ప్రజలతో పాటు మమ్మల్ని కూడా సహాయ సహకారాలు అడిగారు. అప్పుడు అడిగితే మేము అన్ప్రిపేర్డ్ ఉన్నాము, కానీ ఎట్లనో దేవుడి దయ వల్లనో ఏదో మంచిగానే ఫండ్స్ సమకూరినాయి. వాళ్ళకి ఆ టైంలో ఏం కావాలో అది, గుడి నిర్మాణం కూడా అనుకున్నారు, వెంటనే కొన్ని నెలల్లోనే పూర్తయింది అది, ఏ ఆటంకాలు రాకుండా. దేవాలయం అనేది ఒక వ్యవస్థ కదా, ఒక గుడే కాదు, అందరినీ ఐకమత్యంతో ఉంచుతుంది, ఒక సాంఘిక భావం అనేది ఏర్పరుస్తుంది, అందరిని ఒక తాటి మీదకి తెస్తుంది. ఆయన ఉప్పలపాటి మోహన్ రావు గారు మా నాన్నగారు, ఆయన ప్రోద్బలంతో జరిగింది. ఇంకా గ్రామంలో కమిటీ మెంబర్స్ లాగా ఏర్పడ్డారు. వడ్లమూడి అరవింద్ గారి ఆధ్వర్యంలో అది కూడా బాగా జరిగింది, ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళ పేరు ఎంతో కొంత నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అట్లీస్ట్ 1 or 2 పీపుల్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోర్ ఆర్ లెస్
మన సనాతన ధర్మాన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. సో అక్కడ కూడా ఇప్పుడు టెంపుల్స్ ఇలానే స్టార్ట్ అవుతున్నాయి అండ్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఇది వాట్ ఎవర్. సో అమెరికాలో అంటే ఇప్పుడు కపుల్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ లైక్ ఇక్కడ అయితే అందరూ బంధుమిత్రులు అందరూ ఒక కుటుంబం నుంచి వాళ్ళ బంధువులు మిత్రులు అందరూ కలిసి వస్తారు. ఇంతమందిని ఒకేసారి చూస్తే చాలా ఆనందంగా ఉంది అండ్ హోప్ఫుల్లీ ఈ కల్చర్ అమెరికా కూడా తొందరలో షిఫ్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ రామాలయ నిర్మాణం సుమారు 100 సంవత్సరాల క్రితం వడ్లమూడి నరసయ్య గారి చేత చిన్న గుడి నిర్మాణం జరిగింది. ఆ రోజు నుంచి ఆ గుడిలోనే పూజలు కార్యక్రమాలు నడుపుకుంటూ వచ్చాం. ఆ గుడి కొద్దిగా పెంచుకోవాలనే ఆలోచనతోనే వడ్లమూడి నరసయ్య గారి ఉప్పలపాటి మోహన్రావు గారు సహాయ సహకారాలతోనే ఇవాళ ఈ గుడిని రేంజ్ లో నిర్మాణం చేసుకోవడం జరిగింది. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు భారీ ఎత్తున సుమారు 1 కోటి రూపాయల డబ్బుతో నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోజు వేలాది మంది సుమారు 15,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కూడా జరుగుతున్నది. ఈ ఆలయ ప్రతిష్ట నిర్మాణం అయితే ఈ గ్రామం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ గుడిని అయితే నిర్మించుకుంటున్నారని చెప్పవచ్చు. చాలా మంది భక్తులైతే వీళ్ళ వాళ్ళ తోచిన వ్యవహారాలలో వాళ్ళ సంబంధించిన గుడికి విరాళాల రూపంలో కానీ ఇంకోటి రూపంలో కానీ వచ్చి సో ఈ గ్రామానికి సంబంధించి మీ వంతుగా ఈ నిర్మాణానికి ఒక్కొక్కళ్ళు దోహదపడుతూ ముందుకొచ్చారని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పాత్ర ఏంటి? మా యొక్క పాత్ర ఏంటండి, మా ఊరు వచ్చి అడిగినప్పుడు అందరూ అమౌంట్ ఇస్తుంటే మనం ఏదైనా వస్తువు ఇద్దాం అని చెప్పేసి అనుకున్నామండి. మా ఫ్యామిలీలో ఇది 52,000 రూపాయలు అయిందండి. వెంటిది షటకోపం ఇచ్చాము. దీనికి మా ఇక్కడ ఊరు యాస చంద్రరావు గారిది ఆయన కూడా వివరిస్తే ఆయన కూడా చేయండి బాగుంటుందని చెప్పేసి అన్నారు. అలాగే తీసుకొచ్చామండి. వాస్తవంగా ఏంటంటేనండి వస్తువు గుర్తుంటుందని ఉద్దేశంతో చేశాము. జయ శ్రీరామ్ అండి. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ గ్రామం మీద ఉన్న ప్రేమ అయితే కావచ్చు, ఎక్కడైనా స్థిరపడి ఉన్న వీళ్ళందరూ కూడా ఈ రామాలయాన్ని కానీ ఆంజనేయ స్వామి నిర్మాణానికి కానీ వాళ్ళ వంతుగా విగ్రహ దాతలే కావచ్చు, జ్యోతిస్తంభ దాతలే కావచ్చు, వివిధ విధంగా నిర్మాణానికి ఎవరెవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ రోజు ప్రతిష్ట రోజు పూజా కార్యక్రమంలో కూర్చొని ముఖ్య తంతు అయితే నిర్వహిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. పునర్నిర్మాణం కొరకు ఈ రోజు గత 5 రోజుల నుంచి ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీన్ని 1967లో మా ముత్తాత గారైన వడ్లమూడి నరసయ్య గారు ఈ ఇంతకుముందు గుడిని స్థాపించడం జరిగింది. దీన్ని 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము దీన్ని పునఃప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ రోజు చాలా ఉత్సాహంగా ఆనందంగా బంధుమిత్రులందరితోని ఈ రోజు ఘనంగా ఇక్కడ ప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకోతున్నాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిని కూడా ఇక్కడ ఈ గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది. దానికి కూడా అందరూ దాతలు కూడా సకాలంలో అందరూ కూడా చాలా ముందుకొచ్చి దీన్ని నడిపించారు. ముఖ్యంగా ఈ గ్రామంలో సుమారు 100 మంది పైగా రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఈ గుడులు మరి రామాంజనేయ గుడి కానీ మరి కుదండరామ స్వామి ఆలయం కానీ ఆర్చి నిర్మాణం కానీ వీటన్నిటి కూడా ముందుకొచ్చి వాళ్ళు అడగంగానే ఇక్కడ ఈ గ్రామం చెందిన ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఆనందంగా దీనికి విరాళాలు ఇచ్చారు. అందువల్ల ఈ గుడి 1 సంవత్సరం కాలంలో పూర్తయింది. ఇలా పూర్తి కావడం చాలా అరుదు. దానికి ఒక్కరోజు కూడా పని ఆగకుండా కరెక్ట్ సంవత్సర కాలంలో పూర్తి చేసుకొని ఈ రోజు ప్రతిష్టాపన చేసుకున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. చెప్పండి సార్, ఈ ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశ సంకల్పం ఎలా? మా తాతగారు పూర్వీకులు ఇక్కడ మామూలు ఉత్సవ విగ్రహాలతోటి నిర్మాణం జరిగింది. అది ఆల్రెడీ ఇంతకుముందు ఉత్సవ విగ్రహాలు ఉండేది, ప్రతిష్ఠ విగ్రహాలు కాదు, ఉత్సవ విగ్రహాలు ఉండేది. సరే అది ఊడువారు మొత్తం కూడా అనుకొని చేసిన మన ప్రతిష్ఠ విగ్రహాలు పెట్టాలి అని అంత ముందు ఉన్నటువంటి ఎవరైతే కట్టించారు వాళ్ళు మా తాతగారు వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ హామీ మేరకు మేము తీసుకుంటాం, మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మేము కట్టించుకుంటాం అని చెప్తే సర్లేని ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో మెయిన్ గా వడ్లమూడి వెంకటేశ్వర రమణ అంటారు, RNBSc రిటైర్డ్. అట్నే ఉప్పలపాటి మోహన్రావు గారు అల్లుడు రవి గారు వారి సంకల్పంతో వాళ్ళు ఇచ్చిన మనోధైర్యంతో మేము ముందుకు పోవడం జరిగింది. ఎలా విశేషం ఏంటంటే మనకి ఆ శంకుస్థాపన చేసినటువంటి విశేషం ఏంటో కానీ ఈ రోజు వరకు కూడా మనకి అక్కడ ఆటంకాలు ఎదురు కాలేదు. చాలా చక్కగా అసలు ఈ రోజు మనకి డబ్బులు కొదవలేదు, కొన్ని కూడా పని
చక్కగా 9 నెలల్లో పూర్తయింది. అదంతా ఆయన నెరవేర్చున్నారు మీ రూపంలో. తర్వాత పెద్ద అయినాక వేద పాఠశాలకి ఇక్కడ ఏ శివ కళ్యాణం కానీ ఏ కార్యక్రమాలు చేసినా మా ఊరిని అంటిపెట్టుకుని ఉంటారు. మా ఊరికి అంటేనే ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, అభిమానం ఉంది. ఎక్కడెక్కడో వేద పాఠశాల నుంచి అధ్యాపకుల్ని పెద్ద పెద్ద వేద మంత్రాలు వచ్చినటువంటి వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసుకుని ఒక 20 మంది టీం తీసుకుని వచ్చాడు. నాకు డబ్బులు సమస్య కాదు, నా ఊరు ముఖ్యం అన్న ఉద్దేశంతో నాకు డబ్బులు మిగిలిపోయినా బాధ లేదు, నా ఊళ్ళోనే ఈ సంకల్పం చేయాలి అని బాగా దృఢ సంకల్పంతో ఇది చేశారండి. ప్రధానంగా ఈ గుడి నిర్మాణానికి ముఖ్య కారకుల్లో ఒక భాగమైన వీరు కూడా ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ప్రస్తుతం విగ్రహదాత ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ ఆలయంలో ఏదైతే ఉన్నాయో విగ్రహాలని ఈ స్వామి వారే, ఈ అయ్యగారే మనకి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ గ్రామంలో నిర్మిస్తున్న ఈ గుడికి సంబంధించి పూర్తిగా మీరు విగ్రహదాతలుగా అయితే ఉన్నారట్టుగా తెలుస్తోంది. సో మీకు విగ్రహదాతలుగా మీరు ఎలా అనుభవిస్తున్నారు అనుభూతిని? నేను ఇంత ముందు కూడా 2-3 సార్లు ఇచ్చానండి. 2 సార్లు ఇచ్చాను, ఇది 3వ సార్లు. ఇది మీ స్వగ్రామం? నేను పుట్టినూరు. నాకు కాకపోతే ఇక్కడ ఏం ఆస్తి ఏం లేదు, ఒక ఇల్లు ఉంది. కానీ మీ ఉన్న ఊరు మీద ఉన్న ప్రేమ అంతే. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? మీ సంకల్పం ఆ దేవుడి రూపంలో మీ చేత చేయిస్తున్నాడు అనిపిస్తుంది? అంతే. బాగుంది, అంతా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే పండితులు చిన్న పిల్లలు కూడా వచ్చి చేశారు కదా, అది బాల పండితులు అంటారు, అది చాలా బాగా అనిపించింది. మేము ఆంధ్ర, కర్ణాటక 4-5 స్టేట్లు తిరిగినా కూడా బాల పండితులు వచ్చి చేయడం అనేది ఇక్కడ విశిష్టతగా నేను చూడగలిగాను అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు అండి, మనం పెట్టే బట్టలు అయితే వాళ్ళకి జీవితాంతం ఉండవు, చిటికెడు కుంకుమ ఆడపిల్లలకి ఇచ్చి పంపితే మంచిది అనేది ఒక ఆలోచన అంతే. కానీ మీరు జీవితాంతం ఈ ఆలయం ఉన్నంత కాలం కూడా మీ విగ్రహాలు మీరు దాతలుగా ఉన్నారని ఒక పేరు ప్రతిష్టలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అది మనదేం లేదండి, అదంతా దేవుడి దయ. ఓకే, ఆయన చేయమన్నారు, చేశారు, అంతే. మనము ఇంకా ఏం చేయాలి ఏంటనేది కూడా మాకేం అవగాహన లేదు, అది మనం ముందు చెప్పేది కాదు. ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఎన్నో సంవత్సరాల నుంచి కలగన్నటువంటి ఆలయాన్ని నిర్మించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలోనే వాళ్ళు కాకుండా, అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా, ఈ గ్రామం నుంచి బయటికి పోయిన ఆడబిడ్డల తోడ్పాటుతోని, అందరి సహాయ సహకారాలతోని అనుకున్న దానికంటే ఎక్కువగానే మాకు నిధులు సమకూర్చడం వల్ల గుడిని చాలా చాలా హ్యాపీగా కట్టుకున్నాం. ఈ రోజు అతి తక్కువ కాలంలోనే నిర్మించుకోవడం. అవును, అతి తక్కువ కాలంలోనే అందరూ కూడా అయ్యగారులే కాకుండా శిల్పి కూడా అంటున్నారు చాలా త్వరగా మీరు ఇప్పుడు ఆలయాన్ని నిర్మించుకున్నారని. అందుకు మాకు తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటాం. ఈ గ్రామం నుంచి ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు తాతల తండ్రులు నిర్మించినటువంటి మన వడ్లమూడి నరసయ్య గారు అనే వ్యక్తి ద్వారా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతిష్ట జరిగినటువంటి విగ్రహాలు తీసుకొచ్చి కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాశీ నుంచి తీసుకొచ్చి విగ్రహాన్ని మామూలుగా పెట్టేసి ధూపదీప నైవేద్యాలు నడిపిస్తూ కొన్ని కార్యక్రమాలను కళ్యాణం మిగతా సందర్భాల్లో జరగాల్సింది కూడా జరిపించుకుంటూ ఉన్నారు. కానీ ప్రతిష్ట జరగలేదు అనే కారణం చేత ఈ సంవత్సరం ఆ కళ మాకు నెరవేరుతూ ఉంది. ఎన్ఆర్ఐ సహాయ సహకారాలు కాకుండా గ్రామంలో సహాయ సహకారాలు కూడా బాగా ఉంది. ప్రస్తుతం మనం గమనించినట్లయితే ధ్వజస్తంభానికి సంబంధించి ప్రతిష్టా కార్యక్రమం అయితే మనకు గమనించవచ్చు ఇప్పుడు. సో ఊరంతా కూడా ప్రత్యేకించి చూడడం, వీక్షించడానికి, దర్శించుకోవడానికి ఈ పుణ్యభాగ్యము దక్కాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో పక్కనున్న ఊర్లే గాని వాళ్ళ గ్రామస్తుల యొక్క బంధువులే గాని అందరూ కూడా రావడం జరిగింది. సో 2 భారీ క్రేన్ల ఏర్పాట్లతో అయితే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి అయితే వస్తుంది. మరి కొద్ది క్షణాలలో ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడుతుంది. సో కార్యక్రమ ఏర్పాట్లలో చాలా నిమగ్నమే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో చెప్పండి అయ్యగారు, అతి తక్కువ సమయంలోనే ఇలాంటి ఏర్పాట్లు, ఈ గుడి నిర్మాణంలో మీ పాత్ర ఏంటి? నేను నా చేతనే సహకారం చేస్తున్నాను. నేను గ్రామ ప్రెసిడెంట్ గా నేను మామూలు పేదోని, వాళ్ళు ఇష్టపోతే గెలిపించుకున్నారు నన్ను. సంతోషంగా వాళ్ళకి అనుకూలంగా అందరికి సహాయం చేద్దాం. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఎక్కడి నుంచి వచ్చారు? మీదేనా సొంతూరే? మా సొంతూరే ఇది. ఇక్కడే ఉంటారు.
ఈ ఆలయ నిర్మాణం ఎప్పటి నుంచో మామూలుగా ఉన్న ఆలయాన్ని ఇంత గ్రాండ్ గా 2 ఆలయాలు ఒకేసారి నిర్మించుకున్నారు. దాని గురించి ఎలా ఉంది? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సంబరంగా జరుపుకుంటున్నాం ఊరన్న చుట్టాలందరినీ పిలుచుకొని. ప్రస్తుతం నవీన గుడి స్థానంలో పూర్వం చిన్న గుడి ఉండేది. అది వడ్లమూడి నరసయ్య గారు పటేల్. ఇక్కడ వడ్లమూడి నరసయ్య గారు పటేల్. ఆయన రామభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఊరికి చాలా పెద్ద మనిషి. ఆయనే మొదటి పటేలు, ఆయనే చివరి పటేలు. ఏ దేవాలయానికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇచ్చుటేగా ప్రతి వాళ్ళు కూడా నమస్కారం చేసుకున్నారు. పెళ్లిళ్ళు జరిగాయి. మొదటి రోజుల్లోనూ బ్రహ్మాండంగా చేశాం మేము. ఈ మధ్య కాలంలో ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత దానికి ఏదో కొత్త గొప్ప దాన రూపంగా పొలాన్ని చూపించడం జరిగింది. కాలగర్భంలో అది కూడా కలిసిపోయిన తర్వాత ఆ వారసులు, వారి వారసులు, ఇప్పుడు రమణ గారు, వాళ్ళ పెదనాన్న, వీళ్ళు దాన్ని భుజాన్ని వేసుకొని కొంతకాలం నిన్నటి వరకు చేశారు. పోయిన సంవత్సరం ఈ స్థలం అనేది మంది మనం నిర్మాణం చేసుకోవాలి అని ఒక ఉద్యమంలో 10 సంవత్సరాలు నేను పోరాడి అతనితో 5 లక్షల రూపాయలు వేయించాను. 1914 ఒక 5 2 సభ్యులు. దాని తర్వాత 10 సంవత్సరాలు లేట్ అయింది. మొన్నటి సంవత్సరం మా బాబుతో పన్నశాల పోతూ అరవింద బాబు అందరూ ఫోన్ చేసి పిలిపించి ఇక్కడ కూర్చున్నాం 41 మంది ఊళ్ళో ఉన్నది పిలిచి, అయ్యా ఇది పరిస్థితి, ఎకరానికి 2 రూపాయలు, 2,000 ఊరు మొత్తం మీద ఎకరానికి 2,000 చొప్పున దానం చేయండి, డొనేషన్ సరుకురాయి అని ఒక తీర్మానం చేసి ఈ గుడి తీసేసి నిర్మాణం మొదలుపెట్టారు. నేను ఈ బురదరాఘాపురం గ్రామానికి రావడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ రామాలయం నిర్మించడం దైవ సంకల్పం. అది మా బావగారు అక్కగారైన ఉప్పలపాటి మోహన్ రావు గారు, ధర్మావతి గారు, వారి కుమార్తె యుఎస్ లో ఉంటున్న మాధురి, రవి గారు వాళ్ళు సంకల్పించుకున్నారు. ఆ దేవాలయం సంకల్పించుకున్న దానికి మా వంతుగా మేము ఎంతైనా సహాయం చేయగలుగుతాము. ఇది అందరి గ్రామ ప్రజలందరికీ శుభం కలగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎక్కడో విదేశాల్లో ఉండి ఈ సంకల్పం చేసుకోవడానికి నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు వాళ్ళకి. ఈ విధంగా చేయటం నిజంగా ఇవాళ సమాజంలో వాళ్ళు ముందుకు వచ్చి మేమున్నాము అని రావడం నిజంగా విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సంకల్పాన్ని నిరూపించుకోవాలి. వాళ్ళ శక్తి కొద్దీ ఎంతో కొంత సహాయం చేయాలి. ఉన్న గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సన్నిహితంగా కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ రావడం, మన గ్రామంలో ఈ రామాలయాన్ని నిర్మించుకోవటం నిజంగా ఒక భవిష్యత్ తరాలకి చాలా మార్గదర్శకంగా ఉంటుంది. ఇలాంటి కర్తవ్యాన్ని ముందు రాబోయే తరాలు కూడా నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో మా అక్కగారు ఉంటుంది 40 సంవత్సరాల నుంచి. ఈ గ్రామానికి రావడానికి గల కారణం ఇక్కడ రామాలయ నిర్మాణ ప్రతిష్ఠ జరుగుతున్నందుకు వచ్చిన సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ పెద్దల పూర్తి సహకారంతో నిర్మించారు, చాలా సంతోషం. అరవపల్లి శ్రీనివాసరావు అండి, ఎపెక్స్ హాస్పిటల్. ఈ గుడి రాములవారి గుడి ఓపెనింగ్ వచ్చాము. ప్రసిద్ధమైందని చెప్పారు అందరు అయ్యగారులు, అందువల్ల వచ్చామండి. నమస్కారం అండి అందరు. యాక్చువల్గా మీకు ఈ ఊరికి సంబంధించిన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ రాము అనే అబ్బాయి ఉండండి ఫ్రెండ్స్, అందువల్ల వచ్చాము, ఈ ఊరికి వచ్చామండి, అందువల్ల వచ్చాము. నా పేరు వడ్లమూడి అరవింద్ అండి. మా రామాలయం ఇది వడ్లమూడి బుచ్చయ్య గారు రూపకల్పన అండి. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం దీన్ని ఉత్సవ విగ్రహాలుగా ప్రదర్శించాడు. సరే, అది ప్రతిష్ట విగ్రహాలు కాకపోవడంతో ఊరంతా కూడా సమైక్యంగా అన్ని కులస్తులు కూడా కలుపుకొని మొన్న ప్రతిష్ట చేసుకుందాం అని చెప్పేసి దీనికి పూర్తిగా ఉప్పలపాటి మోహన్ రావు గారి బుచ్చయ్య గారు మనవడండి. వారి యొక్క ఆలోచనతోటి మేము ముందుకు పోయినా, దానికి తోడుగా వడ్లమూడి మసూరావు గారి కొడుకు వడ్లమూడి వెంకటేశ్వర రిటైర్డ్ ఎస్సీ వారి యొక్క సహకారంతో మేము ఈ యొక్క రామాలయం నిర్మించడానికి పూనుకున్నాం. ఈ పూనుకున్నందుకు గ్రామస్తులు అన్ని కులాల కూడా
బయట ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా పూర్తి సహకారాలు అందించి మా యొక్క గుడి తోడ్పాటుకి చాలా సహకారాలు అందించారు. చాలా సంతోషం అండి. ఇది మాకు ఇప్పటికి కూడా వారి యొక్క ఉప్పలపాటి మోహన్ రావు గారు అల్లుడు రవి గారు, వారి బిడ్డ మాధురి గారు, మీకు చేదోడు వాడు కూడా మేము ఉంటాము, ఇంకేదన్నా ఉన్నా మా వంతు మేము యుఎస్ లో ఉన్నా సరే మా వంతుగా మీకు ఆర్థిక సాయం చేస్తాం, ఎక్కడ కూడా మీ కార్యక్రమాలు తగ్గొద్దు అని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే వట్టపాటి వెంకటేశ్వర గారు RNBSC గారు కూడా మాకు పూర్తి మద్దతు ఇచ్చారు. అసలు వారి సహాయ సహకారాలు కూడా మరలేనటువంటి ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా మా దగ్గర చుట్టూ నరసింహ చాలా చిన్న రైతు కుటుంబం నుంచి అతను కాంట్రాక్ట్ ఫీల్డ్ లో పోయి అతను కూడా ఒక 5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి. అందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు సహాయ సహకారాలు అందించారు. బంధుమిత్రులందరూ కానివ్వండి, ఆడబిడ్డలు కానివ్వండి, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి మంచిగా ఇది చేశారు. ముందు కూడా దీని యొక్క ప్రభావం పిల్లల మీద కానీ ఇంకోటి చేయడానికి మేము పూనుకోవడానికి ఇదిగొన్నాం. పాత గుడి నిర్మాణం 1968 చిన్న గుడి కట్టుకున్నాడు. ఇతరుల ప్రోత్సాహంతో, పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో అందులో విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ విగ్రహాలు కూడా చిన్నగా ఉన్నాయి. అయితే ఆయనకున్నటువంటి పరిధిలో ధ్వజస్తంభం కానీ, బలిపీఠం కానీ, విగ్రహ తర్వాత ఉదారపలు కానీ పెట్టుకోవడం ఆయన చేత కాలేదు. దాంతోనే ఆయన కార్యక్రమం చేసుకుంటూ దానికి కొంత ఆర్తి కూడా చూపించాడు. 2014 తర్వాత వాళ్ళ మనవడైనటువంటి వడ్లమడి వెంకటేశ్వరరావు వారు ఒక 5 లక్షల రూపాయలు డొనేట్ చేయటం ఈ కార్యక్రమం వాళ్ళ వారసులే వాడు. దాని తర్వాత ఇతోధికంగా రావడం జరిగింది. దాని యొక్క ఫలితమే ఈనాడు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగటం జరుగుతుంది. ఇందులో ఎటువంటి తెలియలేదు. రాములు వారికి సేవ చేయాలని మేము స్థలం ఇస్తే గుడి డబ్బులు కూడా ఇచ్చి గుడి కట్టించాం. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మనుషులు ఇక్కడ దర్శనం చేసుకుని స్వామి వారిని సంతోషిస్తారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు మా తాతయ్య చదువుకున్నాడు. ఇక్కడ చదువుకొని ఆయన సొంతంగా గుడి కట్టాడు. ఆ గుడిని పెద్దది చేసి మా తమ్ముడు కూతురు అల్లుడు ఇంకా సంకల్పం చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా పార్టిసిపేషన్ చేస్తున్నారు? మాది ఇదే ఊరు, వడ్లమూడి అరవింద్ గారి అమ్మాయిని. ఇదే ఊరు మాది. 5 days నుంచి పూజలు జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి, బాగుంది అంతా. మా తాతయ్య వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇంతకుముందు పాత గుడి ఉన్నప్పుడు. సో అలా తెలుసు. అండ్ ఇప్పుడు ఈ గుడికి ఎక్కువ హెల్ప్ చేసిన రవి అన్న వాళ్ళు కూడా రిలేటివ్సే. సో చాలా కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, చాలా బాగా జరుగుతుంది. సీతారాముల ప్రతిష్టోత్సవం బాగా జరిగింది. ఇది ధర్మావతి ఉప్పలపాటి మోహన్ రావు గారు, ధర్మావతి వడ్లమూడి నర్సయ్య గారు వాళ్ళ చదువుకున్న వాళ్ళు. అయితే దానికి వాళ్ళ అమెరికా నుంచి వాళ్ళ కూతురు అల్లుడు గారు వచ్చి బాగా సహకరించి చేస్తున్నారు. వాళ్ళే అంత చాలా వరకు సహాయం చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చుట్టాలందరం వచ్చాము. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి చేసినందుకు మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మా అన్నయ్య మా వదిన గారు కూడా వచ్చి బాగుంటుంది. ఇక్కడ ఎంత సందర్భం జరుగుతుంది, ప్రతిష్టాపన, ధ్వజస్తంభం అంత మంచిగా జరిగింది. దానికి వాళ్ళ అల్లుడు గారు కూతురు గారు బాగా సహకరించారు.